బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 5గురు దుర్మరణం పాలయ్యారు. నీటిలో మునిగి రాకేష్, వినోద్, మదన్, రిత్విక్, భరత్ అని 5గురు కూడా మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల స్వస్థలం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్. బాసర జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. మృతదేహాలు భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు బాసన వెళ్లినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పరిస్థితి మరి ముఖ్యంగా ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 5గురు దుర్మరణం పాలయ్యారు. 5గురు మృతి చెందారు. నీటిలో మునిగిపోయి రాకేష్, వినోద్, మదన్, రిత్విక్, భరత్ మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆ మృతుల కుటుంబాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వాళ్ళ రోదన అందరి గుండెల్ని పిండేస్తోంది. మృతులు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. ఇక మృతదేహాలు భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 18 మంది కుటుంబ సభ్యులు బాసర వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ వాళ్ళని కాపాడేందుకు మరికొంతమంది రంగంలోకి దిగినప్పటికీ కాపాడలేకపోయారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఎలా ఈ ఘటన జరిగింది, దాంతోపాటు ఆ 5గురికి సంబంధించి ఎలా గల్లంతయ్యారు, అప్డేట్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆ ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. निकले जब उन लोगों को इमरजेंसी रेडी रखनी चाहिए. एक स्क्वाड लेके आ रहे वापस, वो दूसरी को यहाँ से लेके आ रहे. हम लोग बचाओ चिल्ला रहे थे बोट वाले को. हाँ, ऊपर से पानी के अंदर ही से आधे से उतना अंदर जीप में नहीं सकते. वो लोग आगे चले. बोट से गए क्या साहब? बोट वहाँ पे कोई हेल्प करना नहीं, कुछ भी बोलो, मतलब इंसानियत नाम की किसी में किसी भी हेल्प करा. बोट से गए क्या इन लोगों? బాధ ఉంటది. ఉన్నారంట అయితే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవి, ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఘటన జరిగింది? మరి ముఖ్యంగా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఈతకు వెళ్లే క్రమంలో కావచ్చు, లేకపోతే గోదావరి స్నాన ఘట్టానికి వెళ్లే క్రమంలో అక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, సూచన బోర్డులు ఉంటూ ఉంటాయి, అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ ఘటన ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? ఎస్ సచిన్, బాసర జ్ఞాన సరస్వతి సన్నిధిలో ఈరోజు విషాద ఘటన జరిగింది. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కలిసివేస్తున్న ఆ యథార్థం మనం చెప్పబోతున్నాం. అయితే ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి 14 మంది అమ్మవారి దర్శనానికి, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి నేరుగా బాసర చేరుకున్న పరిస్థితి. బాసర నిర్మల్ జిల్లా బాసర చేరుకున్న అనంతరం వీళ్ళు గోదావరి పుణ్యస్థానానికి వెళ్ళిన పరిస్థితి. పుణ్యస్థానానికి వెళ్ళి 2 బోటుల్లో నేరుగా స్థానానికి వెళ్లారు. అనంతరం బోట్లో తిరగడానికి కొంత సుముఖత చూపిన పరిస్థితి. దీంట్లో 2 వర్గాలుగా 14 మంది 2 బోటుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే అక్కడే ఉన్న ఇసుక దిబ్బల్లో కొంతమంది ఒక 6గురు యువకులు నేరుగా వెళ్ళిన పరిస్థితి. ఇసుక దిబ్బ కాడ బోట్ను ఆపమని చెప్పారు. బోట్ను ఆపమని చెప్పి అక్కడ దిగి స్నానం చేస్తామని ప్రయత్నించిన పరిస్థితి. అయితే నేరుగా ఎవరైతే మదన్ కావచ్చు, అదేవిధంగా మదన్, భరత్, భరత్ తో పాటు మోహన్, క్లీన్ బ్రదర్స్, రిత్విక్ తో పాటు ఇట్లా 5గురు దిల్సుఖ్ నగర్ చెందిన వారిగా గుర్తించారు. అయితే ఈ 5గురు కూడా ఆ స్థానానికి ప్రయత్నం చేస్తున్న టైంలోనే అందులోనే ఒక పెద్ద మడుగు ఉందని తెలిసింది. ఆ మడుగులో ఇరుక్కుపోయినట్టు తెలిసింది. ఇరుక్కుపోయినట్టు విషయం తెలుసుకున్న అక్కడే ఉన్న కొంతమంది కాపాడడానికి ప్రయత్నం చేశారు. కాపాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేకపోయింది. 5గురు అక్కడిదక్కడే చనిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా హుటాహుటిన బైన్సాలోని ఏరియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఏరియా ఆసుపత్రిలో
ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికక్కడే చనిపోయినట్టు అప్పటికే కొంత తెలిసినప్పటికీ ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి. వీళ్ళంతా కూడా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. చాలా కాలంగా వీళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. కొంతమంది దిల్సుఖ్ నగర్ వాసులుగా, ఇంకొంతమంది చింతల్ బజార్కు చెందిన వారిగా అయితే ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. వీళ్ళకి సంబంధించి దీంట్లో కొంతమంది అంటే సూచన బోర్డులు కావచ్చు, హెచ్చరిక బోర్డులు కావచ్చు, ఆ పరిధిని దాటి వాళ్ళు వెళ్ళిపోయారా లేకపోతే ఆ పరిధిలోనే జరిగిందా? సచిన్, వాస్తవంగా సూచన బోర్డులతో పాటు హెచ్చరిక బోర్డులను కూడా అమర్చిన పరిస్థితి. అయితే దీంట్లో బోట్లో ప్రయాణించారు కాబట్టి కొంత సేఫ్ గానే ఉంటదని ఉన్న 5 యువకులు కూడా ప్రయత్నించిన పరిస్థితి. 5 యువకులు ప్రయత్నించిన అనంతరం నేరుగా ఇసుక దిబ్బుందని అక్కడ దిగినట్టు మనకైతే ప్రాథమికంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విధానం ప్రకారం తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విధానం ప్రకారం ఇసుక దిబ్బ మీద దిగి స్నానం చేస్తామని, అంటే ఏదైతే ఘాట్ దగ్గర కాకుండా వీళ్ళు నేరుగా అటు సైడ్ ఆవలున్న పక్క ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న సైడ్ కు వెళ్ళిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తామని ప్రయత్నించడంతో అందులో గోదావరిలో ఉన్న గుంతలో ఇరుక్కుపోయినట్టయితే స్నానం చేస్తున్న టైంలోనే ఈ 5 ప్రమాదానికి గురయ్యారని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ ప్రమాదానికి ఏదైతే హెచ్చరికకు ఉన్న హెచ్చరిక ఏదైతే డేంజర్ జోన్ ఉందో ఆ జోన్ మించి వీళ్ళు అటు సైడ్ వెళ్ళడం, అటువంటి ఘటనే దీనికి ఈ జరిగిన యథార్థానికి ప్రధాన విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఇప్పటికే దీనిపై పోలీసులు కూడా ప్రధానంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో ప్రధానంగా దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి జానకి షర్మిల కూడా పరిశీలించి వాస్తవికాలు ఏం జరిగాయి, ఏంటి, ఎవరి లోపం ఉంది, ఎందుకు ఈ విధంగా జరిగిందనే కోణంలో పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఏఎస్పీ అవినాష్ ఏరియా ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి. ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి సంబంధించిన పోస్ట్ మార్టం అంశంతో పాటు ఇతర అంశాలు కూడా హెల్ప్ చేయడానికి పోలీసులు కొంత ప్రయత్నిస్తున్నట్టు మనకైతే తెలిసింది. ఓవరాల్ గా రాజస్థాన్ కు చెందిన వీళ్ళు నేరుగా కొంతకాలంగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న వీళ్ళు పొద్దున్నే ఇంటర్ సిటీకి 10:30కు బాసరకు చేరుకున్నారు. బాసర చేరుకున్న అనంతరం అమ్మవారి దర్శనం కంటే ముందే ఈ విషాద ఘటన జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాకేష్ కు 20 సంవత్సరాలు, అదేవిధంగా భరత్ కు 16 సంవత్సరాలు. ఇటు చింతల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా చెబుతున్నారు. మోహన్ కు 19 సంవత్సరాలు, రిత్విక్ కు 22 సంవత్సరాలుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా పక్కనే ఉంటారు. ఒకే కుటుంబంలో 3తో పాటు మరో కుటుంబంలో 2 అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళు 10th చదువుతున్నారు. మదన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటీవలనే నీట్లు క్యాంపస్ లో మంచి ర్యాంక్ కూడా రాకేష్ కు వచ్చినట్టు ప్రాథమికంగా అయితే తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఒక విషాద ఘటనగా ఈ రోజు అయితే చెప్పుకోదగ్గ అంశం. సచిన్.